ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపలో మరొక రోజును మనం చూడగలుగుతున్నాం. సమస్త మహిమ దేవునికి మాత్రమే కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను మనం చదువుకుందాం రండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం మొదటి 2 లైన్లు చదువుతున్నాను. ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆసా అనే రాజు అంటున్న మాటను మనం చదువుకున్నాం. ఆయన అంటున్నాడు ఏమనంటే, బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. ఇక్కడ మనం ఒక్కసారి ఆగి ఆలోచిస్తే, దేవుడు మనకి సహాయం చేయాలి అంటే మనం ఎలా ఉండాలో అంతర్లీనంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు అనంటే బలము లేని వారికి సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. బలవంతుణ్ణి నేను బలవంతురాలను, నేను శక్తివంతుడను అని అనుకుంటే ఏ సహాయం రాదు. మరలా చెప్తున్నాను, నేను బలవంతుడను, నేను ఏదైనా చేయగలను, నాకు శక్తి ఉంది, నాకు సామర్థ్యం ఉంది, నాకు జ్ఞానం ఉంది అని మన సొంత బలం మీద, మన సొంత శక్తి మీద మనం ఆధారపడినంత కాలము దేవుడు మనకు ఎటువంటి సహాయం కూడా చేయలేరు. ఆసా గొప్ప రాజు, తన దగ్గర సైన్యం ఉంది, ఆయుధాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దేవునికి మొర్రపెట్టి అతను చేస్తున్న ప్రార్థన ఏంటి అంటే, దేవా, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా ఎవరూ లేరు అని అంటున్నాడు. నిజమే, ఈ లోకరీత్యా మనం ఒకసారి చూస్తే ఎవరన్నా ఇంకొకరికి సహాయం చేయాలి అని అంటే వారి యొక్క స్టేటస్ని చూస్తారు కదండి. ఈ రోజుల్లో దేనికైనా లింకప్ అయ్యేది ఏంటి అని అంటే స్టేటస్. ఏదైనా చూడండి, వాళ్ళ లెవెల్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, అవన్నీ చూస్తారు. కనీసం అప్పు ఇవ్వడానికి కూడా అది చూస్తారు కదా. బలము లేని వారికి ఎవరు సహాయం చేస్తారు? ఒక వ్యక్తి మరొకరికి సహాయం చేయాలి అని అంటే అతడు బలవంతుడా కాదా? నేను అప్పిస్తే మరలా అతడు నాకు తిరిగి ఇవ్వగలడా లేదా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ప్రూఫ్స్, ఇవన్నీ కూడా ఎందుకు చూస్తారు అని అంటే మరలా రీపే చేయగలడా లేదా, అతనికి ఆ బలం ఉందా? ఖచ్చితంగా ఈ లోకంలో మనుషులు అవే చూస్తారు. ఒక కాంట్రాక్ట్ కుదిరించుకోవడానికైనా, ఒక లోన్ ఇవ్వడానికైనా, ఒక వివాహం చేసుకోవడానికైనా ప్రతి మనిషి కేవలం దృష్టి పెట్టేది దేని మీద ఏంటి అని అంటే వారి బలం ఎంత, వారి బలగం ఎంత, వాళ్ళ స్టేటస్ ఏంటి, నేను ఏదైనా వాళ్ళకి సహాయం చేస్తే తిరిగి నాకు సహాయం చేయగలరా లేదా, వీటినే చూస్తారు లోకంలో మనుషులు. కానీ మనం ఆరాధించే మన తండ్రి అయిన దేవుడు మాత్రం, హల్లెలూయా, ఈ మాటలు చెప్తున్నప్పుడు నాకు ఎంత సంతోషం కలుగుతుందో. ఆసా అంటున్నాడు, బలము లేని వారికి సహాయం చేయడానికి నీకంటే ఎవరు లేరు. ఎందుకనంటే ఎవ్వరు సహాయం చేయాలి అని అన్నా, ఎవరు ఏ విషయంలో ఒక లింక్ పెట్టుకోవాలన్నా కూడా ఎదుటివారి యొక్క బలాన్ని చూసేవారే ఉన్నారు. బలహీనులకి సహాయం చెయ్యాలి అని అంటే దానికి ఎంతో నమ్మకం కావాలి. బలహీనులకి సహాయం చేయడానికి ఎవ్వరు త్వరగా ముందుకు రారు. కానీ దేవా, నీకంటే ఎవ్వరూ లేరు మాకు. బలము లేని వారికి సహాయం చేసేంత గొప్ప మనస్సు మనం ఆరాధించే దేవుడిది. పరిశుద్ధ గ్రంథంలో కూడా కీర్తనలో మనం చదవచ్చు, దిక్కు లేని వారి ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడంట. మానక వారి ప్రార్థనల వైపు ఆయన చెవులు తిప్పి ఉన్నాడు అని మనం ఇంకొక చోట చదవచ్చు. మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే ఆయన బలహీనులకి సహాయం చేస్తాడు.
మన సామర్థ్యాన్ని కానీ, మన మంచితనం కానీ, మన స్టేటస్ కానీ ఏది ఆయన పట్టించుకోడు. దేవా, నా వల్ల కాదు, నేను బలహీనుడినయ్యా, నేనేం చేయలేను, నాకు నీ సహాయం కావాలి అని మనం అడగడమే ఆయన చూస్తాడు. ఆసకు ఆ విషయం తెలుసు. అతని ఎదురుగా వచ్చిన శత్రువు ఎంత బలవంతుడో ఆసకి తెలుసు. మనం చదివితే ఇదే 14వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే, జెరహు అనే ఒక వ్యక్తి ఆసా మీద యుద్ధం చేయడానికి వచ్చాడు. కూషీయుడైన జెరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆసా అతనికి ఎదురు వెళ్ళాడు. జెరహు అనే శత్రువైన రాజు ఈ ఆసా రాజు ఎదుట వచ్చినప్పుడు 1000 సైన్యాన్ని తీసుకొని వచ్చాడంట. 300 రథాలు తీసుకొని వచ్చాడు. ఆసా అతనికి ఎదురుగా వెళ్ళాడు, నిలబడ్డాడు. కానీ ఏం చేస్తున్నాడండి? దేవునికి మొరపెడుతున్నాడు. హల్లెలూయా! ప్రార్థనలో మొరపెడుతున్నాడు. అయ్యా, ఈ విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేసే నీవు నాకు కావాలి. నీకంటే నాకెవరూ లేరు, మాకు బలము లేదు, నీ సహాయం కావాలి. ఇంకా ఆయన ప్రార్థన చేస్తూ 11వ వచనంలో అంటూ ఉన్నారు, బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాం. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాతృలను నీపైని జయమొందనీయకుము అని ప్రార్థించాడంట. దేవుని స్తోత్రం. ఏమంటున్నాడండి? నీ నామం బట్టి అతని ఎదుట నేను నిలబడడానికి వచ్చానయ్యా. నరమాతృలు వారు, మేము నరమాతృలమే, కానీ మా పక్షంగా నీవున్నావు. నీపైన నరమాతృలు విజయం పొందకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే కదండి. కొన్నిసార్లు మనం ఎదుర్కొనే పరిస్థితులు ఎలా ఉంటాయనంటే, మన ఎదురుగా ఉన్నవారు, మనం ఎదుర్కొనే పరిస్థితులు అసాధ్యం, మనకు ఆపోజిషన్గా నిలబడ్డవారు, లేదంటే మన మీద విరోధులుగా మనపై పోరాడేవారు, మాటలతో మన మీద యుద్ధాలు చేసేవారు బలవంతులుగా ఉంటారు, విస్తారమైన సపోర్ట్ కలిగిన వారుగా ఉంటారు. కానీ మనం కనుక ఇలా ఆశాలాగా దేవుని సన్నిధిలో మొరపెడితే, నేను బలహీనుడినయ్యా, నీ సహాయం కావాలి, నిన్నే నమ్ముకున్నాం, నీవే మా దేవుడవు, నీ సహాయం కావాలి అని మనం అడిగితే దేవుడు మనల్ని ఎప్పుడు సిగ్గుపరచడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆసా ఇలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే 12వ వచనంలో, యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యూదావారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా మొత్తాడంట. అంటే దేవుడే కనబడకుండా చేసేస్తాడా? దేవుడే శత్రువుల్ని పారిపోయేలాగా చేస్తాడా? మనకంటే బలవంతులుగా, మనకంటే విస్తారమైన సైన్యం ఉన్నవాళ్ళుగా, ఏ పరంగా చూసినా కూడా మనకంటే పెద్దవారుగా, చిన్నవారము బలహీనమైన మన మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు దేవుడు మన పక్షంగా ఉంటే, దేవుని సహాయం మనకుంటే, ఎంత పెద్దవారైనా దేవుడు విడిపిస్తాడు. దేవుడు మనకి జయాన్ని ఇస్తాడు. దేవుడే వారికి భయాన్ని పుట్టిస్తాడు. దేవుడే మన దగ్గర నుండి వారు పారిపోయేలాగా చేస్తాడు. అదే జరిగింది ఆసా జీవితంలో. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు అది చేయగలడు. కానీ మనం మారాలి. ఎందుకు ఈ మాట అన్నానని ఆశ్చర్యపోవద్దు. కానీ మనం అనుకున్న రీతిలో నేను బలవంతుణ్ణి, నేను శక్తివంతుణ్ణి, నేను ఏదైనా చేసుకోగలను అని అనుకున్నంతకాలం దేవుడు ఏ సహాయం చేయకుండా వాళ్ళ పక్కన నిలబడతాడు అంతే. ఆశాలాగా మనం కూడా దీన మనసుతో మొరపెడితే
బలం లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా మాకెవ్వరు లేరయ్యా, మాకు నీ సహాయం కావాలయ్యా అని మనం ఆయన అడిగితే మన చేతను ఆయన ఎన్నడూ విడిచిపెట్టువాడు కాదు. ఆయన నమ్మదగిన వాడు. లోకంలో మనుష్యులైనా ఎదుటి వారికి బలం ఉందేమో చూస్తారేమో కానీ దేవుడు మాత్రం బలహీనులకి కూడా సహాయం చేస్తాడు. ప్రియ స్నేహితుడా, ఒకవేళ ఈ ఉదయకాల సమయం ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొంటున్నట్లయితే కలిసి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనకి సహాయం చేస్తాడు. శత్రువులు ఎంత గొప్పవారైనా వారి గుండెల్లో కూడా భయాన్ని పుట్టించి ప్రతి పరిస్థితిని చక్కపెట్టే దేవుడు మన తండ్రి అయిన యేసయ్య. దైవాశీర్వాదాలు మనందరికీ ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఆశ పలికిన మాట ద్వారా మమ్మల్ని బలపరిచిన విధానం కొరకు నీకు స్తోత్రం డాడీ. బలము లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా ఎవ్వరూ లేరయ్యా. నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. మా జీవితంలో మాకు విరోధంగా లేచిన వారు, మాకు విరోధంగా ఎదురైన పరిస్థితులన్నిటినీ ఈ ఉదయకాల సమయంలో నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మేము బలహీనమయ్యా, నీ పాదాల దగ్గరికి చేరుతున్నాం. నీ సహాయం కోసం అడుగుతున్నామయ్యా. నువ్వు మా పక్షంగా నిలబడండి. నీవే మాకు విజయాన్ని దయచేయండి. మమ్మల్ని సిగ్గుపరచక విజయోత్సవాలతో మమ్మల్ని ఊరేగించమని అడుగుతున్నాను తండ్రి. ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి నీ సహాయం సమృద్ధిగా కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. వారు ఎదుర్కొంటున్న ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులన్నిటి నుండి విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ నజరేయుడు శక్తి కలిగిన యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు ఉదయకాలం ఇదే సమయానికి ఉదయకాలం మన్నాలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.